ప్రీవియస్ వీడియోస్లో మనం శాతవాహనుల పూర్వయుగం అంటే చరిత్రక పూర్వయుగం నుంచి శాతవాహనుల యుగం కూడా కవర్ చేసేసాము. అంటే నేను బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుండి షార్ట్ నోట్స్గా రాసుకొని మీకు చెప్తున్నా. ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుండే షార్ట్గా అంటే ఎక్స్ట్రాక్లో మొత్తాన్ని ఒక పేపర్లోనే పట్టించేసాను అనమాట. దీని గురించి బ్రీఫ్గా అంటే బ్రీఫ్ ఏం లేదు, ఉన్న మొత్తం మ్యాటర్ని కవర్ చేసేసా. మనకి శాతవాహనుల తర్వాత చాలా రాజులు వస్తారు. అబీర్లని, చటనాగులని, ఇక్ష్వాకులని వీళ్ళందరూ వస్తారు. వీళ్ళలో మనకి ఇక్ష్వాకులు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళ గురించి తెలుసుకుంటే పురాణాల ప్రకారం వీరు శ్రీ పర్వతీయులు అంటారు వీళ్ళని. వీళ్ళ రాజధాని విజయపురి. వీరి జన్మస్థలం గురించి చాలా వాదనలు ఉన్నాయి. కోసల రాజ్యం అంటే శ్రీరాముడు, బుద్ధుడు వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళు అని మన పురాణాల్లో చెప్పారు. వీళ్ళు కూడా కోసల రాజ్యానికి చెందిన ఇక్ష్వాకు వంశం వారికి అని విష్ణు పురాణంలో రాసిందనమాట. కొన్ని జైన గ్రంథాలు, జైన ధర్మామృతం దాంట్లో కూడా రాశారు. తర్వాత మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడము, కొన్ని పేర్లను బట్టి వీళ్ళు ఆర్యులు కదా, అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు కాదు, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళే వీళ్ళు అనార్యులు అని చెప్పారు. ఇంకా కన్నడ దేశం వాళ్ళని ఓగల్ అనే పండితుడు చెప్పారు. తర్వాత తమిళ దేశం వాళ్ళని గోపాలాచార్య ఆయన అని చెప్పాడు. ఆంధ్ర వాళ్ళే అని కాల్డ్వేల్ అనే ఆయన చెప్పాడు అనమాట. ఈయన కాల్డ్వేల్ అనే ఆయన ప్రకారం మామూలుగా కృష్ణానది తీరంలో చెరుకుని ఎక్కువ పండిస్తారు. చెరుకుని ఇక్షు అంటారు. వీళ్ళు చెరుకుని గుర్తుగా ఉండేదాన్ని ఆరాధించేవాళ్ళు, అంటే దానివల్ల వీళ్ళు ఇక్ష్వాకులు అనే పేరు వచ్చిందని చెప్తారనమాట. మొత్తానికి ఇక్ష్వాకులు ఆంధ్ర వాళ్ళని ఎక్కువ మంది నమ్మారు. తర్వాత వీళ్ళ విజృంభణ అంటే వీళ్ళ రాజ్య విస్తరణ ఎప్పటి నుంచి ఎక్కడి వరకు జరిగిందంటే శాతవాహనుల తర్వాత 225 క్రీస్తు శకం 225 నుంచి 300 వరకు వీళ్ళు పరిపాలించారు. తర్వాత పల్లవులు వీళ్ళపై దాడి చేసి ఆక్రమించారు అనమాట. వీటిని మంచికల్లు, మైదవోలు శాసనాల ప్రకారం చెప్పచ్చు. తర్వాత వీళ్ళు రాజులు వచ్చేసి పురాణాల ప్రకారం 7 మంది ఉంటారు. కాకపోతే శాసనాల ప్రకారం 4 తెలుస్తున్నారు మనకి. వారిలో మొదటివాడు వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. తర్వాత ఈ శ్రీశాంతమూలుడు వచ్చేసి శాతవాహనుల సామంతుడు అనమాట. ఈయన రెంటాల, కేశనాపల్లి దగ్గర శాసనాలు వేయించాడు. యజ్ఞయాగాలు కూడా చేశాడు. అశ్వమేధ యాగానికి సంబంధించిన వేదిక నాగార్జునకొండలో లభ్యమైంది. తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారు 4వ పులోమావిని ఓడించడం ఉంది. కాకపోతే వేరే బుక్స్లో వచ్చేసి మనకి 3వ పులోమావి అని ఉంది. ఈయన వచ్చేసి ధనక వంశీయుల్ని, పుగ్య వంశీయుల్ని కూడగట్టుకొని అంటే వాళ్ళతో చేరి 3వ పులోమావిని తరిమేసి రాజ్యాన్ని ఆక్రమించి పంచుకున్నారు అన్నట్లు రాశారు. తర్వాత ఈయన బిరుదులు వచ్చేసి మహారాజా, మహావీరుడు, అప్రతిహిత శాసన అని ఉంది. ఈయన వచ్చేసి గుంటూరు నుంచి కర్నూలు, ప్రకాశం అంటే గుంటూరు నుంచి కర్నూలు వరకు మధ్యన ఉంటాయి నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్స్తో పాటు కర్నూలుని, తర్వాత తెలంగాణలో మనకి సౌత్ తెలంగాణ అంటారు కదా, సౌత్ తెలంగాణ నల్గొండ, మహబూబ్ నగర్ ప్రాంతాలన్నీ ఆక్రమించాడు అనమాట. తర్వాత ఈయనకి శాలంకాయన్లు, బృహత్పనాయులు, పల్లవులు, ధనిక, పుగ్య వీళ్ళందరూ ఈ రాజ్య వంశాలందరూ ఈయనకి సామంతులు అనమాట. వీళ్ళతో యుద్ధాలు చేయలేదు కానీ మామూలుగా వివాహ సంబంధాలు అంటారు కదా అవి చేర్చుకున్నాడు. ఈయన చెల్లిని శాంతశ్రీ అనే ఆమెని మహాతలవర స్కందశ్రీ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన పుగ్య వంశస్థుడు అనమాట. కూతురు అడవి శాంతశ్రీని స్కంద విశాఖుడు అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన ధనక వంశీయుడు. తర్వాత కొడుకు వీరపురుషదత్తుడు ఉంటాడు. ఆయన ఉజ్జయిని శకరా కుమార్తె ఉంటుంది, ఆమె రుద్రధర భటారిక అనమాట. ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తాడు అనమాట. ఇది ఎందుకు జరిగిందంటే అబీరులు ఉంటారు, అంటే కర్ణాటకని పరిపాలించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుండి ఏమైనా రిస్క్ రావచ్చేమో అని వీళ్ళ స్నేహం కోరుతారు అనమాట. అలా వాళ్ళని భయపెట్టడానికి అన్నట్టు వీళ్ళందరినీ కూడబట్టుకొని మా బలగం ఎంత ఉంది అని ఎవరు రాకున్నట్లు మెయిన్గా అబీరులు వీళ్ళకి పడదు. తర్వాత పల్లవులు కూడా రివర్స్ అవుతారు అనమాట. తర్వాత ఈయన వైదికుడు, అంటే హిందూ మతాన్ని అభినందించి ఈయన వచ్చేసి అగ్నిస్తోమ, అగ్నిహోత్ర, వాజ్పేయ, అశ్వమేధ యాగాలన్నీ చేశాడు. 1,00,000 నాగాలని దానం చేశాడని, బంగారు నాణాలను దానం చేశాడని శాసనాల్లో ఉన్నాయి. ఈయన మహాసేనుడు, అంటే కుమారస్వామి యొక్క భక్తుడు. అండ్ విరూపాక్ష అంటే శివ భక్తులు అనమాట. వీళ్ళని శైవులు అంటారు. ఇది శాంతమూలుని గురించి బ్రీఫ్గా ఏమి ఉన్నట్టు చెప్పాను. శాంతమూలుని తర్వాత అతని కొడుకు వీరపురుషదత్తుడు వస్తాడు. వీరపురుషదత్తుడు యుద్ధాలు ఏం చేయలేదు, అంటే శాంతమూలుడు అయినా శాతవాహనుల్ని ఓడించి మొత్తం ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు కదా. వీరపురుషదత్తుడు అదేం చేయలేదన్నమాట. ఈయన కూతురు కొడవలి శాంతశ్రీ వచ్చేసి శివస్కంద నాగునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈయన చటునాగులు అంటారు వీళ్ళని. తర్వాత 18 రాజ్యంలో, అంటే ఈయన రాజ్యానికి వచ్చిన 18 సంవత్సరాల్లో 18వ సంవత్సరంలో అల్లర్లు చెలరేగాయి. వాటిని అణిచేశాడనమాట. తర్వాత ఆ సంవత్సరంలోనే ఇతని అత్తయ్య ఉంటుంది కదా,
శాంతిశ్రీ ఈమె. ఈ శాంతిశ్రీ వచ్చేసి ఈయన తన మేనల్లుడు బాగుండాలన్నట్టు ఆయుర్వేదికి దాన ధర్మాలు చేసిందనమాట. ఈయన వీరపురుష దత్తుడే ఈ అత్తయ్య కూతురిని ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఇంకో అత్తయ్య కూతురిని కూడా ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఒక శకరాకుమారి భట్టిదేవిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఈయన గురించి ఒకటి ఉంది, మాంధాత జాతకంలోనే ఒక శిల్పం ఉంటుంది. అంటే ఆ శిల్పంలో ఎట్లుంటుందంటే జనాలందరూ చూస్తూ ఉండగా ఈయన ఆ శివలింగాన్ని తొక్కుతున్నట్టు ఉంటుంది అనమాట. అది ఈయనకు సంబంధించిందని చెప్తారు, కాకపోతే అది ఈయనకు సంబంధించింది కాదు, బౌద్ధ మతంలో ఉండదన్నట్లు చెప్పారు. తర్వాత ఈయన కాలంలో బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందింది. రాణులు అంతఃపుర స్త్రీలు దాన ధర్మాలు ఎక్కువ చేస్తారన్నమాట. తర్వాత ఇతని 6వ సంవత్సరంలోన మహాచైత్యం పునరుద్ధరణ జరిగిందనమాట. అంటే రాజ్యానికి వచ్చిన 6వ సంవత్సరంలో మహాచైత్యాన్ని పునరుద్ధరించారు. ఆ యొక్క స్తంభాలు నటించారు. ఆ యొక్క స్తంభాలు అంటే ఏం లేదు, ఒక రాతి ఫలకం మీద బుద్ధుని జీవిత చరిత్ర కానీ ఆయనకు సంబంధించిన కథలు కానీ రాస్తారన్నమాట. తర్వాత ఈయన కాలంలో మహాయానానికి శ్రీపర్వతం అనేది ఒక పుణ్యస్థలం లాంటిది అనమాట. మామూలుగా మనకి బీహార్లో బుద్ధగాయ ఉంది కదా, అది హీనయానానికి బాగా ప్రతీక. అక్కడ అలా ఉంటే మనకి మాత్రం మహాయానానికి శ్రీపర్వతం అంటే గుంటూరు నాగార్జున కొండ అనేది శ్రీపర్వతం అంటారు. ఆ శ్రీపర్వతం మామూలు మహాయానానికి ప్రతీక అన్నట్లు చెప్పారనమాట. సో ఈయన కాలంలో ఈయన రాజబండ గారు ఇక్కడ ఉంటాడు కదా, ఆయన మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ అనే ఆమె ఉంటుంది. ఈమె చాలా నిర్మించింది, ఇవన్నీ ఆమె నిర్మించింది. ఇవి ఇంపార్టెంట్. చూలదమ్మగిరిపైన చైత్యగృహము, కులశ విహారము, సింహాల విహారానికి అంటే ఒక బోధి చెట్టుకి వేదిక నిర్మిస్తుంది. తర్వాత మహాదమ్మగిరి దగ్గర ఒక గృహము, దేవగిరిలో ప్రార్థనశాలలు, పూర్వశైలం పైన తటాక మండపాలు, తర్వాత కండకశైల చైత్రవకాలను, ఇవన్నీ చూసుకోండి కొంచెం, ఇవన్నీ ఇంపార్టెంటే. తర్వాత ఈయన కొడుకు యహోల శాంతమూలుడు, చెప్పే కదా వీరపురుష దత్తునికి భట్టిదేవికి పుట్టిన ఆయన. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈయన మామూలు మన తెలుగు సంవత్సరాలు ఉంటాయి కదా, 60 సంవత్సరాలు, విజయ సంవత్సరం అనే పదం శాసనాల్లో కనిపిస్తుంది. ఈ విజయ సంవత్సరం అనేది యహోల శాంతమూలానికి ఆయన తండ్రి వీరపురుష దత్తుని 2 కాలంలో కూడా విజయ అనే సంవత్సరం ఉంది. వీళ్ళు ఏమంటారంటే వీరపురుష దత్తునికి ఈయనకి మొత్తం 60 సంవత్సరాలు గ్యాప్ ఉంది అని చెప్తారు. దానికి కారణము అబీరులు వీళ్ళపైన దండయాత్ర చేశారు. సో వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారని చెప్పారు. దానికి కారణము అబీరులు రాజైన వసుసేనుడి సేనాధిపతి శివసేనుడు ఒక శాసనం వేయించాడు అనమాట, అక్కడ ఆక్రమించినట్లు. దీన్ని డీసీ సర్కార్ అని చెప్పాడు. అంటే వాళ్ళ నాన్నకి ఇతనికి ఒక 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది అని చెప్పినాడు. అందుకే నేను ఇక్కడ 75 అని రాశాను. ఈ శాసనంలో ఏముందంటే శకరాకుమారుడు, శకరుద్రధాముడు, విష్ణురుద్రశాతకర్ణి వీళ్ళందరూ కలిసి అక్కడ వీళ్ళందరి పేర్లు ఆ శాసనంలో మెన్షన్ చేశారు. వీళ్ళందరూ ఎందుకున్నారు అంటే పల్లవుల్ని ఓడించడానికి వీళ్ళందరూ కలిసి వచ్చారు. అంటే పల్లవులు ఇక్షకుల మీద దాడి చేసినప్పుడు ఈ రాజులందరూ హెల్ప్ చేయడానికి కోసం వచ్చారు అన్నట్లు చెప్పాడు అనమాట. ఇది ఒక వీళ్ళు కాపాడడానికి వచ్చినారు అన్నట్లు చెప్పారు. ఇది ఒక అంచనా మాత్రమే. తర్వాత ఈయన కాలంలోన ఒకవైపు బ్రాహ్మణ ఆలయాలు బాగా అభివృద్ధి చెందాయి, ఇంకో పక్క బౌద్ధ సంస్థలు కూడా బాగా అభివృద్ధి చెందాయి అన్నమాట. ఈయన చెల్లెలు ఉంటుంది కదా, చెల్లెలు కాదు కూతురు, దేవి కొడవలశ్రీ చెల్లెలు. ఈమె మహాశాస్త్రికుల కోసము ఒక విహారం నిర్మించింది. కొడవలశ్రీ వచ్చేసి మన వీరపురుష దత్తుని కూతురు అనమాట. తర్వాత ఇతని సేనాని ఎలిసిరి ఆయన ఉంటాడు. ఆయన కుమారస్వామికి స్వర్ణదేవాదివాసం అనే గుడిని నిర్మించాడు. తర్వాత అంతఃపురానికి చెందిన ఒక ఆమె వచ్చేసి నవడగిరి స్వామి అనే ఆయనకి దాన ధర్మాలు చేసింది. అంటే స్వామి టెంపుల్కి దాన ధర్మాలు చేసి ఉంటుంది. తర్వాత ఇతని కుమారుడు ఎవరు మామూలుగా దీంట్లోన బుక్లో వీరపురుష దత్తుడు అని ఇచ్చాడు. యాక్చువల్లీ వీరపురుష దత్తుడు శాంతమూలుని తండ్రి కదా, మేబీ రుద్రపురుష దత్తుడు అయి ఉండొచ్చు, లేదంటే ఈ శాంతమూలుడు వచ్చేసి శ్రీ శాంతమూలుడు అయి ఉండొచ్చు. మొత్తానికి అది మిస్టేకో లేదంటే తెలియదు, కానీ వీరపురుష దత్తుడు అనే రాశారు బుక్లో. ఇతని కాలంలో ఆంధ్రలో మొదటిసారిగా సంస్కృతం వాడారు. తర్వాత వీళ్ళ పేర్లలోన మాతృశక్తి ఉంటుంది. ఇప్పుడు శాంతిశ్రీ లేకపోతే యజ్ఞశ్రీ ఇట్లా ఉంటాయి కదా పేర్లు. మరాఠీ శ్రీపుత్ర, శ్రీ శాంతమూలుడు అని ఉంటుంది. ఇట్లా మాతృసజ్ఞలు పేర్లలో ఉన్నా కూడా శాసనాల్లో మాత్రం తండ్రి తాతల పేర్లు ఉంటాయన్నమాట. ఈయన తర్వాత రుద్రపురుష దత్తుడు వస్తాడు. ఈయనే లాస్ట్ వారు అనమాట. ఈయన శాసనాలు వచ్చేసి నాగార్జున కొండ, గురిజాల దగ్గర వచ్చాయి. ఈయన చివరి రాజు.
పల్లవ రాజు అంటే మొదటి పల్లవ రాజు సింహవర్మ విజయపుర దగ్గర మంచికల్లు శాసనం అంటే మంచికల్లు శాసనంలోన రాసిందనమాట. ఏమని రాసిందంటే విజయం లభించింది, ఆ విజయానికి గుర్తుగా జీవ శివస్వామికి అనే ఆయనకి కొంచెం శాంతి కోసము కొన్ని దాన ధర్మాలు చేశాడు అన్నట్టు ఉంది. అంటే ఇక్ష్వాకుల పైన దాడి చేసి అది ఆక్రమించినట్టు, ఆ ఆక్రమించి విజయం సాధించినందుకు దాన ధర్మాలు చేసినట్టు ఉంది. తర్వాత సింహవర్మ కుమారుడు శివస్కందవర్మ మైదవోలు శాసనం వేయించాడు. ఈయన ధాన్యకటంలో పల్లవ సామంతుడు ఉన్నాడు, ఆయన మా ద్వారా అంటే ఒక గవర్నర్గా రాజ్యం చేస్తున్నాడు అని చెప్పారు. సో అక్కడికే ఎండ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది క్రీస్తు శకం 300కే ఇక్ష్వాకులు ఎండ్ అయిపోయారు అన్నట్లు ఉంది. 300 సంవత్సరంలో గుంటూరుని పల్లవులు ఆక్రమించారు. ఇది లాస్ట్. బేసలాన మంత్ర బుక్లో ఇక్ష్వాకులకు సంబంధించి ఇంతే ఉంది. సో మొత్తం చెప్పేసి అనమాట.